కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పుణ్యాన సీఎం అయిండు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే కష్టపడి రేవంత్ రెడ్డి ఒక్కడే పెద్ద దమ్మున్నోడు అనుకొని నాకంత దమ్మున్నోడు భూమి మీద లేడని అనుకుంటుండు రేవంత్ రెడ్డి. అది తప్పు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది చాలా కరెక్ట్. ఇప్పుడు ప్రజలు, రైతులు, మహిళలు, ఎంప్లాయీస్ అందరూ నిర్ణయిస్తారు. అందరూ కలిపి ఓటు వేసి ఈయన మంచోడు, ఈ 5 సంవత్సరాల పరిపాలన చాలా బాగా చేసిండు, ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిండు, ఇతందు మహిళలకు 2500 ఇస్తానని ఇచ్చిండు, రైతు బంధు ఇస్తాను, రైతు ఇస్తాడు అని ఇస్తే అవన్నీ అమలు చేస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పిండు. 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పిండు. ఇప్పుడు మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, మళ్ళీ రైతు భరోసా ఇస్తా అన్నాడు. రైతు భరోసా లేదు, మహిళలకు 2500 లేదు, వీటి పింఛన్లు 6000 ఇస్తాడు, మరి వృద్ధులకు 6000 ఇస్తాడు. అవి లేవు, ఏవి లేవు. హామీలు అమలు చేయకుండా నేను మళ్ళీ 10 సంవత్సరాలు గెలుస్తాను. ఎట్లా గెలుస్తాడన్నా? ఇప్పుడు ఆయన ఏమంటాడు, బకరాలు నేను లాస్ట్కు డబ్బులు వంచో బిర్యానీ పెట్టు అబద్ధాలు చెప్పు వస్తా, నేను ఏదంటే అది నేను చక్రవర్తిని అంటుండ. అంత పెద్ద నియంత కేసీఆర్ ఓటుకు 2000 ఇచ్చినా కూడా ఓడగొట్టినామంటే నిరుద్యోగుల దమ్మేందో కేసీఆర్ కి తెలుసు. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కి తెలుసు. ఇప్పుడు నిరుద్యోగులను దొక్కుతాడట. ఇప్పుడు ఆడ బోనాలు ఎత్తే కూడా చిక్కడపల్లిలో ఆల్రెడీ ఒక 5గురిని ముందు వస్తారు పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టు. అదే అన్న ఇప్పుడు ఎట్లా నిరుద్యోగులు ఇప్పుడు తెలంగాణ రాముందుకు ఎట్లా నియంతగా చేసిరో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే చెప్తారు. ముందు ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఏమేమి చేస్తున్నారు, ఏమేమి ఇప్పుడు కార్యక్రమాలు చేయాలనుకుంటారు. రేపు ఇప్పుడు సెక్రటరియట్ ముట్టడి ఉంది, ఎవరు ముట్టడి చేస్తారు వాళ్ళందరూ ముందు అరెస్ట్ చేస్తుండ్రు. అరెస్ట్ చేసి ఒక నియంత లేక పరిపాలన చేయాలని చూస్తున్నా. ఇప్పుడు ధర్నాలు చేస్తూ రాస్తారోకలు చేద్దాం ఒక జీవో తెచ్చినట్టుగా తెచ్చిండు, ఆల్రెడీ తెచ్చిండు. అసలు పోలీసులు ఎప్పటికప్పటికి ఎక్కడ లీడర్లు 2 రోజుల ముందే వాళ్ళకి తెలిసిపోతుంది, ఇంటెలిజెంట్ తెలిసిపోయి అరెస్ట్ చేస్తారు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లు వేస్తారు. అసలు ధర్నాలు రాస్తారోకలు ఏవి చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. చాలా ఘోరంగా, నియంత కంటే ఎక్కువ ఘోరంగా పరిపాలన చేస్తుండో రేవంత్ రెడ్డి. ఇది మంచిది కాదు. నువ్వు దమ్ముంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇయ్యి నువ్వు మళ్ళీ నిరుద్యోగులని మంచిగా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు అనుకో, నిన్ను మంచిగా మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ నిన్ను దేవుడు అని కొలుస్తారు. కానీ నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుండా మెగా డిఎస్సీ వేస్తాను, 25,000తో పోస్టులు వేస్తాను, మెగా డిఎస్సీ వేయలేదు, మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులు వేస్తాను, ఏమి వేయలేదు. ఏమి వేయకుండా ఒక అంగన్వాడీ పోస్టులు అని అంగన్వాడీ అవి కూడా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుండు. అంగన్వాడీ పోస్టులు ఏమింది 10th అయిపోయేటోళ్ళు 10th చదివేటోళ్ళు మహిళలకు ఇవ్వాల్సిన పోస్టులు కూడా అది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుండు. మళ్ళీ ఆర్టీసీ కండక్టర్ పోస్టులు 3,500 ఉన్నాయట, అవి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుండు. అదేమన్నా అసలు పద్ధతేనా? ఆటికి ఏమన్నా మేము ప్రిపేర్ అవుతామా? మేము ఏమింది డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసి మేము ఇక్కడ కూర్చొని మాకు ఉద్యోగాలు లేక 30-35 సంవత్సరాలు ఉన్న వీకులు మా పెళ్లిళ్ళు చేసుకోవడం ముదిరిపోయిన బెండకాయలని ఆయనే అన్నాడు. 60,000 పోస్టులు ఇచ్చిన ఏదో పొనగాని లేక ఎంపీ ఎలక్షన్ల కోసం నేను అన్ని ఎంపీ ఎలక్షన్లో గెలవాలని రాహుల్ గాంధీని పీఎం చేయాలని కళ్ళగన్నాడు. కానీ 60,000 ఉద్యోగాలు ఏదో ఎంపీ ఎలక్షన్ల కోసం సూప్ టాప్ చేసి ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందర 2 సార్లు మీటింగ్లు పెట్టించుండు, పండగ చేసుకుండు, సంవత్సర పాలన బాగుందని. మరి ఇప్పుడు మళ్ళీ పండగ చేసి ఇప్పుడు మళ్ళీ 1 సంవత్సరం వస్తుంది, మరి ఇప్పుడు ఎందుకు పండగ చేసుకోలేదు? 2 సంవత్సరాలు అయింది, ఎందుకు చేయలేదు? అసలు నిరుద్యోగులు చాలా వ్యతిరేకత ఉండరు. ఇది ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ అంటే చాలా చాలా ప్రాముఖ్యత గల క్యాంపస్ కాబట్టి ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే దాంట్లో ఒక వాస్తవం అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు మాట్లాడుతుంటే దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది, వాస్తవం ఉంటుంది. దీన్ని గమనించి రేవంత్ రెడ్డి అది జాబ్ క్యాలెండర్లో అంగన్వాడీ పోస్టులు వేయద్దు, ఆర్టీసీ ఉద్యోగాలు వేయద్దు, ఇప్పుడు ఏంది డిఎస్సీ వేయాలి, మెగా డిఎస్సీ అన్నాడు, డిఎస్సీ వేయాలి, ప్లస్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు అవే జాబ్ క్యాలెండర్. నేనేమన్నా నేను రాగానే 1 సంవత్సరంలోకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. 2 లక్షలు కాదుగా ఒక 10,000 ఉద్యోగాలు కూడా వేయలే. ఎంత డేంజర్ అంటే అంత వేస్ట్. ఇప్పుడు నేనేమంటాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు, చాలా డేంజర్గా ఉంది. ఆయన చాలా డేంజర్ మనిషి. ఎక్కడ ఎవరిని వాడుకోవాలో రాహుల్ గాంధీని కూడా మోసం చేయడంలో తెలుసు ఆయనకి. ఎట్లా ఎవరిని వాడుకోవాలో అట్లా వాడుకొని వదిలేసాడన్నా. ఇప్పుడు సింగిరెడ్డి ఎవడో ఉన్నాడు ఉప్పల్ ఎమ్మెల్యే, ఆయన అడిగితే చెప్తారు రేవంత్ రెడ్డి గురించి. సోమశేఖర్ రెడ్డి ఆయన అడిగితే రేవంత్ రెడ్డి గురించి, రేవంత్ రెడ్డి ఎలాంటోడో మొత్తం చెప్తాడు. ఆయన కోసం కోట్లు కాదు, ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు, ఆస్తులు అమ్ముకుండు, భూములు అమ్ముకుండు, అన్ని అమ్ముకున్నా. అరే ఆయన గెలిపేయకరని 8 లక్షల ముందు చెప్తే మేమేమనుకున్నాం, రేవంత్ రెడ్డి దేవుడు, ఆయన ఇచ్చి హామీలు ఉద్యోగాలు ఇస్తాడు. రేవంత్ రెడ్డి ముఖం చూసేసారా? కేసీఆర్ మీద వ్యతిరేకతతో కేసీఆర్ వ్యతిరేకత ప్లస్ ఈయన ఇచ్చిన హామీలు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు. రాహుల్ గాంధీ ఏమన్నాడు, నిరుద్యోగులకు 2 లక్షలు ఇస్తామని లైబ్రరీల చుట్టూ తిరిగి వాళ్ళకి భోజనాలు
పెట్టి అరే మిమ్మల్ని మేము ఎట్లా మోసపోయారు మీరు నియంత్రణ కేసీఆర్ని దింపండి మేము వచ్చినాక మంచి పరిపాలన చేస్తామని చెప్పిండు. అది పరిపాలన లేదు, ఏది లేదు, చాలా ఘోరమైన పరిపాలన. కానీ రాజగోపాల్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఆయన ఆ నియోజకవర్గంలో మునుగోడులో ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఎవరు చేయలే. అసలు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం నాకు చాలా బాధాకరం అన్న. నేను చెప్తున్నా, ఒక రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం ఉన్నది మునుగోడు, నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే ఆ నియోజకవర్గంలో ప్రజలను పోతే అడుగుతాడు, ఎవరైనా మా ఇంట్లో పెళ్లి జరుగుతుందన్న, మా ఇంట్లో ఒక అమ్మ నాన్న చనిపోయిందన్న పోయి అడిగితే ₹1,00,000 ఇచ్చేస్తాడు, చెక్కు రాసిస్తాడు. ప్లస్ ఏదైనా ప్రాబ్లం ఉందన్న, పిల్లలకు స్టూడెంట్స్కి బుక్స్ కావాలన్నా ఎప్పటికప్పటికి MBBS సీట్లో రావాలన్నా 25 డబ్బులు ఖర్చు అయితే ఫారెన్ పోయి చదువుకుంటానన్న, ఎంత అంటే అంత హెల్ప్ చేస్తాడు. చాలా మంచి వ్యక్తి. నువ్వు చూడు, రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, చాలా మెచ్యూరిటీ మైండ్ వ్యక్తి. ఇప్పుడున్న రాజకీయాలలో అలాంటి వ్యక్తి సీఎం అయితే చాలా మంచి. నేను మంచిగా కోరుకుంటా. నేను ఏమనుకుంటా అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మార్చి రాజగోపాల్ రెడ్డిగా అభిమానిగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అన్న సీఎం అన్న చేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఆయన అభిమానంతో నేను అట్లా చెప్తున్నా. నాకు చాలా మంచిగా అనిపించింది. రాజగోపాల్ రెడ్డి చాలా మంచి పాయింట్ మాట్లాడిండు. అసలు ఆయన గురించి చెప్తే నేను మాటల్లో చెప్పలేము, కానీ చాలామంది అసలు నేను మాట్లాడుతూ చూస్తున్న యూట్యూబ్లో ఒక 20-30 మంది ఆయనకు మంత్రి పదవి రాలేదని చాలామంది యూట్యూబ్లో మాట్లాడుతుంటే నేను నిన్న ఆయన చేసిన సేవలు ఎందుకు ఇవ్వలేదని మాట్లాడుతుంటే అసలు చాలా మంచి వ్యక్తి అట. అసలు ఎందుకు ఇవ్వలేదని నేను కూడా చాలా బాధపడుతున్నా. ఆయనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే ఇప్పుడు మేము ఆయనకు మా బాధలు ఏందో మేము చెప్పుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు. రేవంత్ రెడ్డి మాకు అపాయింట్మెంట్ అయ్యాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. అసలు అపాయింట్ ఎవడన్నా ఒక నిరుద్యోగులు పోయి కలిసిన పాయింటే లేదు. ఆయన ఏం చెప్తాడు, చనగన్ దయాకర్తో చెప్పిస్తాడు, మానవతరాయ్తో చెప్పిస్తాడు, ఎవరెవరితో చెప్పిస్తాడు. వీళ్ళే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయిండు, రియాజ్ సార్ అయిపోయిండు, వీళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న. మా బాధలు కలవాలంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక 100 మందిని తీసుకుపోయి కాదు, ఉస్మానియా యూనివర్సిటీ సెక్రటరియట్కి 100 మంది స్టూడెంట్ తీసుకొచ్చి మా బాధలు ఏందో చెప్పించి ఒక లెటర్ మీద రాపిస్తే మా బాధలు చెప్తావు. అవి నోటిఫికేషన్లు ఇస్తే అమలు చేస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం చేస్తావు. కానీ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మా గురించి పట్టించుకునేది లేదు. అసలు చాలా ఘోరమైన పరిపాలన. అసలు కేసీఆర్ నియంత్రణ అంటే ఈయన ఇంకా పెద్ద నియంత్రణ అయిపోయాడు. అసలు మేము అసలు ఎవరిని గెలిపించుకోవద్దు అనే సిచ్యువేషన్ అయిపోయింది. డైవలామలో పడిపోయేటట్టు అయిపోయింది పరిపాలన. కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేసిండు. మరి రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులు మోసం చేస్తాడు. మేము ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్క